ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మా అన్నయ్య హత్య చేశాడన్నారు. మా అన్నయ్యని హంతకుడు అన్నారు. హంతకుడు చెల్లి మా కోడలిగా ఉంటే పరువు తక్కువ అన్నారు. మా అన్నయ్యని నానా మాటలు అన్నారు. రోజు ఆ మాటల్ని భరిస్తూ ఉండలేక పుట్టింటికెళ్ళి అమ్మకు భారం కాలేక చావాలనుకున్నాను. మీ అన్న నిజంగా హత్య చేయలేదా? మా అన్నయ్య
అన్నయ్య ప్రాణాలు ఇచ్చే మనిషే కానీ ప్రాణాలు తీసే రాక్షసుడు కాదు. ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, ఎవరితోనూ గొడవలు పడేవాడు కాదు. రాత్రి పౌలు ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో సుఖంగా బతికేవాడు. మీ అన్నయ్య ఆటో డ్రైవరా? అవును. ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో. జైల్లోనా? ఏ జైలు? సెంట్రల్ జైల్లో. మీ అన్న పేరేంటి? సూర్య. సూర్య మీ అన్నయ్య? మా అన్నయ్య మీకు తెలుసా? 1 minute, ఇప్పుడే వస్తాను. ఈ ఫైల్ చూడండి. మీ అన్నయ్య ఇతనేనా? ఇతనే మా అన్నయ్య. కానీ ఇందులో రాసినంత అబద్ధం. మా అన్నయ్య ఎవరిని చంపలేదు. మా అన్నయ్య అంతకుడు కాదు కాదు కాదు. మరెందుకు ఆ హత్య చేశానని ఒప్పుకున్నాడు? తెలీదండి. మా అన్నయ్య జైలుకి వెళ్ళాక నేను వెళ్ళి చూడలేదు. మా అత్తగారు వెళ్ళనివ్వలేదు. పోనీ మీ అన్నయ్యకి పెళ్ళైన విషయం తెలుసా? విన్నాను. ఎవరో అమ్మాయిని సడన్ గా పెళ్లి చేసుకున్నాడని విన్నాను. కానీ వదిన ఇంతవరకు చూడలేదు. ఎక్కడుందో, అన్నయ్య గురించి ఎంత చెడుగా ఊహించుకుంటుందో. అవును, మా అన్నయ్య విషయాలన్నీ మీకెలా తెలుసు? అసలు మీరెవరు? మీ వదినకి కావాల్సిన వ్యక్తిని. మా వదిన కావాల్సిన వారా? అవును, నేను మీ వదిన ఫ్రెండ్ని. మా వదిన పేరేంటి? అంజలి. ఎలా ఉంటుంది? ఆప్యాయంగా పలకరిస్తుంది, స్నేహానికి ప్రాణం ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవతలా ఉంటుంది. మా అన్నయ్య కూడా అంత మంచి మనిషే. అలాంటి అమ్మాయి దొరకడం మా అన్నయ్య అదృష్టం. కానీ పెళ్ళవగానే మా అన్నయ్య జైలుకి వెళ్ళడం మా వదిన దురదృష్టం. మీ అన్నయ్య నిజంగా మంచివాడైతే అతన్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చే పూచే నాది. నిజంగా? కానీ దానికి మీ సహాయం కూడా కావాలి. నేనేం చేయను? ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నించనని నాకు మాట ఇవ్వాలి. అలాగేనండి. మా అన్నయ్య హంతకుడు కాదు అని తేలితే చాలు. ఆ మాట వినడానికైనా బతుకుంటాను. ఆ మాట వినడమే కాదు, మీ కాపురం కూడా చక్కబడుతుంది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అవును. మీరోసారి మీ అన్నయ్యని కలిసి ఏం జరిగిందో అడగండి. ఆ హత్య తను చేయకపోతే ఎవరు చేశారో, ఆ నేరం తన మీద ఎందుకు వేసుకున్నారో తెలుసుకోండి. అది తెలిస్తే మీ అన్నయ్యని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. అలాగేనండి. కానీ అన్నయ్యతో మాట్లాడాలంటే ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. డిశ్చార్జ్ అవగానే వెళ్దాం. టైట్ గా ఉందో, లూజ్ చేయి. టైట్ గా ఉంటేనే మగవాళ్ళకి డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా ఉంటుంది. లూజ్ గా ఉంటే మెళ్ళో మంగళసూత్రంలా ఉంటుంది. టైట్ గా ఉంటే మెడ పట్టేసినట్టు ఉంటుంది. నువ్వు పెట్టుకో, తెలుస్తుంది. అలాగే మీరు మంగళసూత్రం వేసుకుంటానంటే నేను టై కట్టుకుంటాను. నిన్ను అసలు మీ మగాళ్ళకు కూడా పెళ్ళైనట్టు ఏదో ఒక గుర్తుండాలి. అది లేకే మగాళ్ళు తప్పులు చేస్తున్నారు. కాదు, అది లేకపోవడం వల్లే మీ ఆడవాళ్ళు మగవాళ్ళ వలలో పడుతున్నారు. మా మగాళ్ళు మీ ఆడాళ్ళ ఒళ్ళో పడుతున్నారు. చాలండి, దయచేయండి, వెళ్ళండి. ఏమండి, ఈవినింగ్ త్వరగా వస్తారా? ఒళ్ళో పట్టానికా? మిమ్మల్ని మరెందుకు? సినిమాకి వెళ్దామండి.
ఈ రోజు అపాయింట్మెంట్స్ అన్నీ ఫుల్. నీకు రేపు అపాయింట్మెంట్ ఇస్తాను. ఓకే ఓకే, నా సంగతి మర్చిపోయి ఇంకెవరికి అపాయింట్మెంట్ ఇవ్వకండి. రేపు ష్యూర్గా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ప్రస్తుతం శ్రీమతి గారు నాకు ఒక ఇలా అయితే మీరు ఆఫీస్కి వెళ్ళరు కానీ పదండి, నేను సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాను. గీత గీత ఈ మధ్య మీకు అల్లరి ఎక్కువ అవుతోంది. నాన్నగారు ఆఫీస్కి వెళ్తున్నాను. సరే వెళ్ళరా. చంద్రు మాట ఏంటి నాన్నగారు? మనం శాంతి స్వరూప్ స్వామీజీ దగ్గరికి వెళ్ళాలరా. ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు ఎందుకు నాన్నగారు? ఇప్పుడు కాదురా, ఎప్పుడో వెళ్ళాల్సింది. మన ఇంట్లో ఏ విశేషం జరిగినా స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోవడం మనకు అలవాటే కదా. ఇప్పుడు విశేషం ఏముంది నాన్నగారు? అదేంట్రా అలా అంటావు? మీకు జరిగిన పెళ్లి విశేషం కాదా? మీ పెళ్ళయ్యాక మనం ఆశ్రమానికి వెళ్ళలేదు, కోడల పిల్లని స్వామీజీకి చూపించలేదు, ఆయన ఆశీస్సులు తీసుకోలేదు. అంతేకాదురా, ఈ ఇంట్లో త్వరలో మరో విశేషం కూడా జరగాలి. మరో విశేషమా? అవునరా. ఏంటత్తయ్య అది? అదేనమ్మా, నువ్వు మాకు ఒక మనవణ్ణి ఇవ్వాలి. మరి ఈ ఇంటికి ఒక వారసుని ఇవ్వాలి. అందుకు స్వామీజీ ఆశీస్సులు కూడా కావాలి. చెప్పరా, ఎప్పుడు వెళదాం? మీ ఇష్టం నాన్నగారు, మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం. మళ్ళీ ఎప్పుడు ఆడిటింగ్లని మీటింగ్లని అనవుగా? అన్ను అప్పుడు ఏదైనా పనులున్నా క్యాన్సిల్ చేసుకొని వస్తాను. ఓకే అమ్మా వెళ్ళొస్తాను. అలాగే. వస్తాను గీత. వాడదానికి పిల్లలు వరం అంటారు, కానీ వరం కాదు, శాపం. నేను తల్లినవటం వల్ల నాలో అందం తగ్గింది, ఆయనకేమో నా మీద మోసు తగ్గింది. సూర్య, నేను చూడ్డానికి ఎవరో వచ్చారు, రా. నేనెవరితో మాట్లాడను, వెళ్ళిపోమని చెప్పండి. వీడి చెల్లి వచ్చిందని చెప్తే వెంటనే వచ్చేవాడు. కానీ నేనెందుకు చెప్తాను? ఈ అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసినట్టు తెలిస్తే బలరాం నన్ను చెప్పేస్తాడు. మా అన్నయ్యడి వస్తున్నాడా? రావడం లేదు, రానన్నాడు. రానన్నాడా? అవును, ఎవరొచ్చినా వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళు. ఎవరు అనుకుని అలా అనుంటాడు. నేను అతను చెల్లెలి, నీ చెల్లి తులసి వచ్చిందని చెప్పండి, తప్పకుండా వస్తాడు. చెల్లైనా తల్లైనా ఖైదీకి ఇష్టం లేకుండా చూడడం మాట్లాడడం కుదరదమ్మా. అతనికి ఇష్టం లేనప్పుడు బలంతం చేయకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళు. మీ అన్నయ్య ఏమన్నాడు? ఎవరు హత్య చేశారు చెప్పాడా? లేదండి, అసలు మా అన్నయ్యని చూడలేదు. చూడలేదా? అవునండి, ఎవరిని చూడటం ఇష్టం లేదన్నాడట. దాని గురించి ఎవరొచ్చినా వెళ్ళిపోమన్నాడట. ఎవరు చెప్పారు? సెంట్రీ. మీ శ్రమంతా వృధా అయింది. శ్రమ వృధా అయితే పర్వాలేదు, జీవితం వృధా కాకూడదు. మరో రూట్లో ట్రై చేద్దాం. ఎవరి కొత్త క్యారెక్టర్ ఫేస్గా కనిపించట్లేదు. వెళ్దాం పదండి.
ఏం పని? ఈ కొత్త పిల్ల ఎవరు? జైలు గోడల వెనకాల ఏదో కథ ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అన్నం చూడ్డానికి చెల్లొచ్చింది, కొడుకును చూడ్డానికి తల్లొచ్చింది. ఇది చెప్పడానికే వచ్చావా? డబ్బు కావాలంటే అడిగి తీసుకెళ్ళు, అంతేకాని డబ్బు కోసం ఇట్లాంటి చెత్త న్యూస్లు మాత్రం చెప్పొద్దు, అర్థమైందా? అసలు న్యూస్ అది కాదు సార్. ఆ సూర్య చెల్లెలు కారులో వచ్చింది. రేయ్, కారులో వచ్చింది, జీబులో వచ్చింది, ఇట్లాంటి న్యూస్లు ఇంకోసారి చెప్పావంటే బాంబు పెట్టాల్సిన చోట పెట్టి నోట మాట రాకుండా చేస్తాను, జాగ్రత్త. అసలు న్యూస్ అది కూడా కాదు సార్. ఓ రోజు ఎవడో డబ్బున్నవాడు సూర్యని చూడడానికి వచ్చాడని చెప్పానే, వాడితో కలిసి కారులో వచ్చింది. అతనితో వచ్చిందా? దాని అన్నతో ఏం మాట్లాడింది? మాట్లాడలేదన్నా. ఏ? కలిసి మాట్లాడుకోవడం మంచిది కాదని నేనే వాళ్ళిద్దరిని కలవనివ్వలేదు. ఛే! మీ సెంట్రీల బుర్రలో ఏముంటుందిరా? మట్టా? వాళ్ళిద్దరు కలిస్తేనే మంచిగా ఉండేది కదరా. మరి ఆ సూర్య నోరు విప్పితే డేంజర్ అన్నావు కదన్నా. అవునరా, కానీ వాడెవడో జైలు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో, ఆ సూర్యం చెల్లెలతోటి సెంటిమెంట్ డ్రామా ఎందుకు ఆడిస్తున్నాడో మనకు తెలియాలిగా. శివ అన్నా, ఏంటన్నా? కొత్తగా పుట్టిన శత్రువుని చిన్నగా ఉన్నప్పుడే చంపేయాలి. వాడు పెరిగితే మనం తెగిపోతాం. కరెక్టేనన్నా, వాడెవడో మనకు తెలియదే. వాడెవడో తెలియదు, కానీ ఆ సూర్యం చెల్లి తులసి, ఆ తులసి మొక్క ఎక్కడుందో తెలుసుగా? తెలుసన్నా. అక్కడ పీకి ఈ గంజాయి తోటలో పడేస్తే బతుకు బూడిదైపోతుందని గట్టిగా వార్నింగ్ ఇవ్వు. అలాగే అన్నా. ఇల్లు తెలుసుగా? తెలుసన్నా. వెళ్ళు. అలాగే అన్నా. రేయ్ రండ్రా. రమేష్, ఆఫీస్కి వెళ్ళలేదా? అది వెళ్ళాను అంకుల్, వెళ్ళాను. మరి ఆఫీస్ టైంలో ఇంటికి ఎందుకు వచ్చావు? అంకుల్, అది నేను ఆఫీస్ పని మీద ఇంటికి వచ్చాను. ఆఫీస్ పని మీద? అవును అంకుల్, దీని మీద మీ సైన్ కావాలి, అందుకే వచ్చాను. ఏంటిది? ఓ ఏజెన్సీ కాంట్రాక్ట్ పేపర్స్. ఇప్పుడు అమ్మతో మాట్లాడడం ఎలాగా? అంకుల్, అర్జెంటు. వెళ్ళు. నీకు ఎన్నేళ్ళు వచ్చినా వేళ్ళు చూపించి అలవాటు పోలేదు. అమ్మా ఇట్రా. ఏంట్రా హడావిడి? నీకు విషయం చెప్పాలి, పదా పదా. ఏంట్రా, ఏదైనా కొత్త వార్త తెచ్చావా? అవునమ్మా, న్యూసే. ఈ దెబ్బతో ఆ చంద్రంగాడు బతుకు న్యూసెన్స్ అయిపోతామా. అంత మంచి వార్త? ఏమిట్రా అది? ఆ చంద్రంగాడు జైలుకి వెళ్ళాడు. జైలుకా? అమ్మయ్యా, పీడ విరగడైపోయిందిరా. ఎన్నేళ్ళు శిక్ష పడింది? అబ్బా, జైలుకి వెళ్ళమంటే శిక్ష పడి జైలుకి వెళ్ళం కాదు. మరి చంద్రం ఏదో పని మీద జైలుకి వెళ్ళాడు. అతని పక్కన ఒక అమ్మాయి కూడా ఉందమ్మా. అమ్మాయా? కొంపతీసి అంజలి కాదు కదా? కాదు. మరెవరు? ఎవరో తెలియట్లేదమ్మా. ఫేసు పూర్తిగా కనిపించలేదు. అంజలి మాత్రం కాదు. అంజలిని నేను ఎట్నుంచైనా గుర్తుపట్టగలను. ఈ న్యూస్ గనక గీతకి చెప్తే ఆ చంద్రంగాడి బతుకు న్యూసెన్స్ అయిపోద్ది. ఆ గీత బతుకు నాగుపెట్లోకి వచ్చేస్తుంది. ఏమంటావు? ఏమంటాన్రా? ఇన్నాళ్లకి నా ప్రార్థనలు ఫలించాయి అంటాను. వెంటనే ఈ విషయాన్ని గీతకు చెప్పు. కానీ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని కాదు, అంజలితో తిరుగుతున్నాడని చెప్పు. అంజలితోనా?